ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనం ఏ మాటలో అయితే మాట్లాడుకుంటున్నామో అది ఏ విధంగా మాట్లాడాలి, తప్పులు పోతున్నాయా, సందులు సమాచారం కరెక్ట్ చేసామా లేదా అని మన తెలుగు నేర్పినటువంటి ఆచార్యులు గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. జాతీయ భాష హిందీ. మనందరికీ హిందీ ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళినా ఎలా వెలగాలి అని నేర్పినటువంటి మన జానెట్ మేడం గారిని వేదిక మీద మన వెంటండి మనకు క్లాస్ టీచర్ గా స్టార్ట్ అయ్యి తర్వాత మనకు మ్యాథమెటిక్స్ నేర్పించినటువంటి అరుణ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మండల్ మేడం గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా. దాదా గారు, తర్వాత సోషల్ స్టడీస్ చెప్పినటువంటి సత్యనారాయణ గారు, దీని తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, చతురస్ర వైశాల్యం, 7వ తరగతి పాస్ అవ్వాలంటే ఇవన్నీ రావాలి. ఇవన్నీ రావాలంటే మ్యాథమెటిక్స్ రావాలి. మనకు చెప్పినటువంటి ఆర్ శ్రీనివాస్ గారికి గౌరవ స్వాగతం. మీ ఆనందోత్సవాన్ని మీ చేతుల్లోకి తీసుకొచ్చి ఎల్జీ టీచర్ అయిన ఏ పురుషోత్తమ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఎయిత్ క్లాస్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, సామాజిక శాస్త్రం గురించి అధ్యయనం చేసిన ఎన్ రాజేశ్వరరావు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. రాలేదు, ఆన్ ది వేలో ఉన్నారు, అయినా మేము ఇన్వైట్ చేస్తున్నాము. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ టీచర్ అయిన ఎస్ శ్రీనివాసరావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. చేస్తున్నాం. ఎక్కడున్నా సరే క్లాస్ లో కూర్చొని భయపడకుండా క్లాస్ అయ్యే వరకు కామ్గా ఉంటూ తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పిన వరకు నుంచి ఇప్పటి వరకు కూడా మనం వెన్నంటి ఏ పని చేయాలి, ఏది ఎలా చేయాలని అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఆయన మెసేజ్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ మనకి చాలా హెల్ప్ఫుల్ గా కీలక పాత్ర వహించినటువంటి మన బ్యాచ్ అందరికీ గ్యాంగ్ లీడర్
यसेव देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति हस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव सर्वं खल्वदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं नदं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवभक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानोचारमवदिष्यम् अवपश्चात्तात्तो अवोपरस्तात्तो अवोतरात्तात्तो अवोदक्षिणात्तात्तो अवोचोर्ध्वादात्तो सर्वतो मां पाहि पाहि समन्तात्तो त्वन्मान्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दादियोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वजवयभेष्यति सर्वं जगदिदं त्वयप्रत्येति त्वं भूमिरापो नलो निलो नवः त्वं जत्पारिवात्मदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायेत्य नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरो गणादीन् पूर्वमुच्चार्य वर्णादि ఏం చేయలేవు ఓకే वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं सुप्रजोष्णा पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरशोभिनी सुहासिनी सुमधुरवासिनी सुतरां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं థ్యాంక్ యూ అన్ని కార్యక్రమాలు ఎజెండాల ప్రకారం చాలా శుభప్రదంగా జరిగాయి. అయితే ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, మన గ్రామ స్థాయిలో కావచ్చు, పీటీ సార్ డ్రిల్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, తర్వాత మన ఈ పాఠశాలలో చదివినటువంటి వారు కూడా సదస్సులైనారు. కాబట్టి
థ్యాంక్ యూ సార్. అయితే ఈ సందర్భంగా పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి, ఈ పాఠశాలలో మనం చదువుకున్నాం అని చెప్పి వివిధ రంగాలలో వాళ్ళ స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ళ స్థాయిలో నీతి నిజాయితీగా ఉన్నారు. ఏ పని చేసుకున్నా అటువంటి విద్యార్థులు ఈ పాఠశాల అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం అని చెప్పి ఈ పాఠశాల అభివృద్ధి కోసం, ఈ పాఠశాలలో మొక్కలు పెంచడం కోసం వాళ్ళందరూ కూడా నిర్విరామంగా కృషి చేశారు. అని ప్రదీప్ గారికి ఆహ్వానం, హార్ట్లీ వెల్కమ్. మరోసారి మీరు విద్యార్థుల తరఫున ఇస్తున్నాం. టీచర్ కంటే కూడా మాకు స్కౌట్ మాస్టర్ గా బాగా కూర్చున్నారు సార్. వెల్కమ్ సార్. సరే, ఈ కార్యక్రమాన్ని సాక్షిలో తప్పకుండా వారు వేదిక మీదకి రావాలి. నువ్వు ఎప్పటి నుంచో అనుకున్నావు సార్. రండి సార్, హార్ట్లీ వెల్కమ్. జీవి కృష్ణ, మీరు విద్యార్థులు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఉపాధ్యాయులు, అక్కడే మేడం, విద్యార్థులుగా ఉండి ఈ పాఠశాలలో 96, 97 బ్యాచ్గా చదువుకొని అనేక మంది ఉపాధ్యాయుల నుండి విద్యతో పాటు ఓకే, మన ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే యాక్చువల్ గా అంతకుముందు వాళ్ళ ఇన్స్పిరేషన్ మనం తీసుకున్నాం, ఇప్పుడు మన ఇన్స్పిరేషన్ మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా కండక్ట్ చేసుకుంటాం అనేది చాలా శుభసూచకం. మన కార్యక్రమం చూసి వాళ్ళకు కూడా ఆ ప్రేరణ కలిగింది. ఇంకెంతో మందికి ఆ రకమైన ప్రేరణ మనం ఇవ్వడానికి కారణమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎంయూ గారైన శంకర్రావు గారిని 96, 97 బ్యాచ్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నేను ప్రజెంట్ మన స్కూల్లో ఇక్కడ పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అంత పెద్ద స్కూలు, నేను రావటం కూడా గడుచుకుంటూ వచ్చా. ఈ స్కూల్కి నేను వెస్ట్ గోదావరిలో చేశా. ఈ అసరాపేట స్కూల్ అంటే భయం వచ్చే స్కూల్ అనమాట. అధికారులకు కానీ హెడ్ మాస్టర్లకు కానీ ఎవరైనా టీచర్లు కాంట్రాక్ట్ పరిస్థితిలో ఇక్కడ వస్తున్నారు. నేను కూడా అదే భయం. Mustafa, don't worry, Mustafa. Kalam ni nesta
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసు నందనవనం, వలలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. అందులో నాకు మీరెవరు తెలియకపోయినా నాకు ఇప్పుడు చూసుకున్న తర్వాత మీరు ఎక్కడున్నారో నేను కొంతమంది అడగాల్సి వస్తుంది. అంత చిన్నవాళ్ళుగా ఉన్నారు. తర్వాత నా పొజిషన్ ఏంటంటే అడ్వాన్స్ కావడం వల్ల మీరు ఎక్కువగా సాన్నిహిత్యం పొందలేకపోయారు. ఇప్పుడు మన సర్పంచ్ పుల్లయ్య గారు నా స్టూడెంట్. ఫస్ట్ నేను ఇక్కడికి రావడంతోనే అసలాపేట ఆయన స్టూడెంట్స్ లీడర్గా ఉన్నాడు. తర్వాత 2 సార్లు సర్పంచ్ చేయడానికి సార్ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా. అయితే ఆ మొదటి అడుగు మీ దగ్గర నుంచి పడింది. సో ఈ అడుగుకి పునాది వేసిన మీ అందరికీ పాదాభివందనం చెప్తున్నాను. తర్వాత నా తోటి స్నేహితులందరికీ నా మనస్సుతో వాళ్ళకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను MBA కంప్లీట్ చేశాను. ప్రజెంట్ LG ఎలక్ట్రానిక్స్లో ఏపీకి రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఈ అవకాశం ఇచ్చినందుకు. పాపకి 2.5 years. ఓకే, జస్ట్ 2 months బ్యాక్ క్లాస్ జాయిన్ చేయించాను తను కూడా. ఓకే, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. మల్లిక ఇక్కడ ఉన్న క్లాస్ టీచర్స్ అందరికీ చాలా బాగుంది సార్. ముందర ఇంతమంది జాయిన్ వచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. క్లాస్ నేను లేడన్న బట్టికి, కానీ ఇప్పుడైతే ఏం మాట్లాడాలో తెలియదు నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గౌరీలందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను ఇక్కడ 8th క్లాస్ వరకే పూర్తి చేశానండి. 9th చదవలేదు. మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు 2 బాబులు. ఒక బాబు ఫస్ట్ ఇయర్ అండి, ఒక బాబు 7th క్లాస్ అండి. మా హస్బెండ్ పేరు రాజు అండి. ఓకే, రాజు గారు. మా వాళ్ళు సైకిల్ వర్క్ చేస్తారు, మెకానిక్ అన్ని అమ్ముతాం. ఆన్లైన్ ఐటమ్, లేడీస్ ఐటమ్ మొత్తం అమ్ముతామండి. ఇవాళ ఫ్యాన్సీ స్టోర్ నడుపుతారండి. నేను ఒక షాప్ మెయింటైన్ చేసేస్తూ రన్ చేసుకుంటూ మా భర్తలు మేము సాగిస్తాం సార్. ఇది అందరూ మీ అందరి దయవల్లే కాబట్టి ఐఎమ్ ఓకే. ఇంకెందుకంటే ఏం మాట్లాడో తెలియదు సార్. ఉంటారు సార్. వాళ్ళందరికీ నమస్కారం. నాకు స్టేజ్ మీద ఉంది, గర్లో ఒకటి మాట్లాడవచ్చు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరినీ కలిసాం. దాంతో సొంత ఊర్లో లేకుండా ఇంకా దూరంగా ఉన్నప్పుడు మన ఊరు వచ్చామని ఫీల్తో